బంగారు ఆభరణాలు అలంకరణ కోసం మాత్రమే కాదు, తక్షణ ఆర్థిక అవసరాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఎప్పుడైనా నగదు అవసరమైన సందర్భాల్లో అనేక మంది బంగారు ఆభరణాలను బ్యాంకులో వివిధ ప్రైవేట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రుణం పొందుతున్నారు. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందడం ప్రస్తుతం సాధారణమైంది. వడ్డీ వ్యాపారులు ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టిన బంగారం వేలం వేస్తే అది కొనుగోలు చేయాలా వద్దా అని కొందరికి ఓ సందేహం ఉంటుంది. తాకట్టు పెట్టిన బంగారం కొనే ముందు పలు జాగ్రత్తలు పాటించాలని స్వర్ణకారులు అంటున్నారు. దానికి సమాధానం 100కు 100 కొనొద్దు కస్టమర్ డైరెక్ట్. ఎందుకు అంటే మేము ఒక తాకట్టు పెట్టిన నగలు ప్రతి షాపుల్లో మేము పోయి చూస్తాం, దాన్ని రిన్యువల్ చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఏదో తక్కువ ఉంటేనే వాళ్ళు మీ దాకా వస్తుంది, మంది దాకా వస్తుంది. లేకపోతే మాకు మేమే లోపలనే కొనుక్కుంటాం. మీరు దాని వల్ల కొనుట్లా అది బంగారం ఎంతో రాగి ఎంతో వాళ్ళు ఏమున్నదో మీకు తెలియదు. ఆ తక్కువ పర్సంటేజ్ ఉండటం వల్లనే మీ దగ్గర చేరుతుంది. లేకపోతే పెట్టిన కస్టమర్ అయినా ఎంతో ప్రాన్ బ్రోకర్లు ఉన్నారు, ఎందరో ఉన్నారు, డబ్బులు పెట్టి ఎంబడి ఇడిపించుకుంటారు. ఇడిపించి 1,00,000 రూపాయలు లాభం తీసుకొని మిగిలిన వాళ్ళకి ఇచ్చేస్తారు. అది బ్యాంకుల వాళ్ళు ఇచ్చి పెడతారంటే అది ఖచ్చితంగా మోసపూరితమైనది ఆ వస్తువు ఉంటుంది. కాబట్టి దయచేసి కస్టమర్లు డైరెక్ట్ పాత వస్తువులు బ్యాంకుల డైరెక్ట్ కొనకండి. ఎవరన్నా స్వర్ణకారం దగ్గర తెలిసి ఆయన చూపెట్టి మీరు స్వచ్ఛంగా కొనుక్కోండి. సాధారణంగా బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు నిబంధనల ప్రకారం వేలం వేస్తాయి. కానీ ప్రైవేట్ వ్యాపారులు తమ వద్ద తాకట్టు పెట్టిన బంగారాన్ని అమ్మే ముందు ఈ ప్రక్రియ స్పష్టంగా ఉండకపోవచ్చు. బంగారం వేలం ప్రక్రియలో తక్కువ స్వచ్ఛత చూపి తక్కువ ధర పలకడం, తూకంలో మోసం, నకిలీ హాల్మార్క్ ముద్రలు, వేలంలో కృత్రిమోత్పత్తి సృష్టించడం మరియు నమ్మకమైన వేలం నిర్వాహకులు కాకపోవడంతో పలు మోసాలు జరిగే అవకాశాలుంటాయి. బంగారంపై కల్తీ లోహాలను కలిపి కూడా విలువను తగ్గిస్తారు. వేలంలో దొరికే బంగారం తరచూ మార్కెట్ ధర కంటే తక్కువగా లభిస్తుంది, కానీ బంగారం నాణ్యతను స్వయంగా తనిఖీ చేసుకోవడం ఉత్తమం. వేలం వేసే సంస్థను తప్పనిసరిగా అసలు రసీదు మరియు వేలం పత్రాలను తీసుకోవాలి. ప్రైవేట్ వ్యక్తుల వద్ద నుంచి బంగారాన్ని కొనుగోలు చేసే ముందు స్వర్ణకారుడితో తప్పనిసరిగా వాటిని పరీక్షించిన తర్వాతే కొనుగోలు చేయాలి. ప్రతి దానికి ఇప్పుడు ప్రాన్ బ్రోకర్ ఉన్నారండి. ప్రతి దిక్కు పాంప్లెట్లు అంటే పెడతారు, బంగారం విడిపించున్న బలనాగలు 10 నిమిషాల్లో డబ్బులు కట్టి కొనబడను అని బోర్డు పెడతారు. అయినా వాళ్ళు అక్కడ కూడా పోయినా కూడా వాళ్ళందరూ టెస్టింగ్ అయి ఉంటుంది. అది బ్యాంకు వాళ్ళు ఫ్రాడ్ ఏమైనా ఉన్నా బయటపడకుండా ఎవరో కస్టమర్ మీద అన్యాయంగా అక్రమంతంగా ఇది అప్పచెప్తారు. వాళ్ళకు అప్పచెప్పి మాకు సంబంధం లేదని మేనేజర్ స్టాఫ్ వాళ్ళు పనిచేసే వాళ్ళు సిబ్బంది తప్పించుకునే దానికి ఇది ఒక ఉపాయం. దయచేసి డైరెక్ట్ ఎవరు కొనకండి వస్తువులు, పాత వస్తువులు. నష్టపోయే విధానం అంటే దాంట్లో నీకు పూసలు 10 గ్రాములు ఉన్నాయనుకో, వాళ్ళు 5 గ్రాములే తీసేస్తారు. మాకు అద్దతులను తీసేస్తారు కదా అని మీరు కొనుక్కుంటారు. కొనుక్కుంటే అది వచ్చినాక నీకు అసలు పెట్టిన కాడికి కూడా రాదు కదా. నీకు 25 గ్రాముల వస్తువు నీకు 20 గ్రాములకు వస్తుందని చూస్తారు. తర్వాత నీకు అది 20 గ్రాములే వస్తుంది. ఇప్పుడు అంటే 916 హాల్ మార్క్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పనిచేస్తుంది. అప్పుడు లేవు కదా 916 ఇట్లా. అది నీకు ఏ పర్సెంటేజ్ ఉన్నదో మాకే క్లారిటీగా మేము చెప్పలేకపోతాను. మీరు ఎలా కొనుక్కుంటారండి? ప్రతి ఇప్పుడు ఒక్క వస్తువును 100 మంది కొందామని పోటీకి వస్తారు. ఆ పోటీ ప్రపంచంలో మీ దాకా వచ్చిందంటే ఏదో మైనస్ ఉంటేనే మీ దాకా వస్తుంది. అంతేనా కాదా? ఇప్పుడు ఇది చూపెట్టేది మామూలుదే, పంచలోహం బాపత్తి. ఏదైనా మీరు స్వర్ణకారుని చూపెట్టుకొని ఇది బంగారమా కాదా అని చూపెట్టుకొని నిర్ధారణ చేసుకున్నాక కొనుక్కోవచ్చు. ఉప్పు కప్పు రంపు ఒక్క పోలికను ఉండు. బంగారం పంచలోహం కూడా సేమ్ చేసి పెడతారు. ప్రైవేట్ ఫైనాన్స్లలో ప్రతిదీ బరాబర్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు అప్రైజర్ అనేటోడు కూడా ఉండడు, స్వర్ణకారుడు అనేటోడు ఉండరు కాబట్టి వాళ్ళ బ్యాంక్ మేనేజర్ల మీద వీళ్ళ మీద వేటు పడుతుందని మంది మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వలన మీరు చిక్కుకోకండి.